ఎమ్మెల్యే అయిన తర్వాత చెన్నూరు నియోజకవర్గంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవడం, దానికన్నా ముందు ప్రజలందరూ కూడా ఇసుక మాఫియా, భూమాఫియా, బియ్యం దందా ఇవన్నీ కూడా చూసి మార్పు రావాలి, మార్పు వస్తే బాగుంటుందని చెప్పి నన్ను గెలిపించడం జరిగింది. ప్రజల ఏదైతే వారు నివేదిక ఇచ్చిండ్రో దాని ప్రకారంగానే నేను 3 పాయింట్ ప్రోగ్రామ్ ఒకటి చాలా చోట్ల మందమరి టౌన్లో, చెన్నూరు టౌన్లో, గ్రామాలలో చాలా చోట్ల కూడా మంచినీటి సౌకర్యం సరిగా లేదు, నాలీలు సరిగా లేవు, సీసీ రోడ్స్ సరిగా లేవు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి 10 సంవత్సరాలు సత్తాలో ఉన్నారు, 10 సంవత్సరాలు సత్తాలో ఎంపీగా ఉన్నారు, ఎమ్మెల్యేస్గా ఉన్నారు, మొత్తము టీఆర్ఎస్ నాయకులే ఉన్నారు. ఇంకా ఇన్ని సంవత్సరాలు ఇక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ ఉన్నారు. కానీ నిజంగా రోడ్ల పరిస్థితి, నాలీల పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉంది. నేను వచ్చిన తర్వాత టాప్ ప్రయారిటీగా ఫస్ట్ డ్రింకింగ్ వాటర్ అన్ని చోట్ల కూడా ఎక్కడైతే మిషన్ భగీరథి ఫెయిల్ అయిందో అక్కడ బోర్వెల్స్ టెంపరీగా నీళ్ళు వచ్చేలాగా అన్ని గ్రామాలలో, అన్ని టౌన్లలో కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ మంచినీటి సౌకర్యం కల్పించడం జరిగింది. ఇది సరిపోదు, ఫ్యూచర్ ప్లానింగ్లో ఏముండాలంటే అమృత్ స్కీమ్ కింద 100 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ కావడం జరిగింది. పనులన్నీ కూడా ప్రారంభమైనవి. 6 నెలలలో ఈ అమృత్ స్కీమ్ కింద ఏదైతే వాటర్ ట్యాంక్స్, పైప్ లైన్స్ అన్నీ కూడా ఇవి కనెక్ట్ చేయాలో ఇవన్నీ పనులు కూడా పూర్తి లేవు. సో వాటర్ గురించి చెన్నూరు నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్లానింగ్ చేయడం జరిగింది. తర్వాత మొన్న చెన్నూరు టౌన్లో బతుకమ్మ వాగు దగ్గర సార్ ఈ నీళ్లు సరిపోవేమో అని చెప్పి నేను వారికి గోదావరి నుంచి 43 కోట్ల ఒక ప్రపోజల్ కూడా ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్ గారు ప్రపోజ్ చేశారు. నేను మొన్న క్యాబినెట్ మీటింగ్లో కూడా ఇదే చెప్పినాను, మాకు ఈ 43 crores శాంక్షన్ తొందరగా చేయాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారికి కోరడం జరిగింది. వారు అన్నారు ఈ వచ్చే సంవత్సరంలో టీఎఫ్ఐడిసి కింద ఈ 43 కోట్లు శాంక్షన్ చేస్తామని చెప్పి వారు నాకు మాట ఇవ్వడం జరిగింది. అంటే ఫ్యూచర్ కూడా ఇంకొక 10-15 సంవత్సరాలు మంచినీటి కరువు ఉండదు చెన్నూరు నియోజకవర్గంలో అని చెప్పి ఈ ప్లాన్ ప్రకారంగా ఈ పనులు చేయడం జరిగింది. తర్వాత విద్య గురించి అన్ని స్కూళ్ళలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ చాలా పూర్గా ఉంటాయి. అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కల్పించాలి అని చెప్పి అన్ని స్కూళ్ళల్లో ఏదైతే ఆరో ప్లాంట్స్ అవసరమో అక్కడ చెన్నూరు డిగ్రీ కాలేజ్లో 2.2 crores శాంక్షన్ చేయించి అక్కడ బిల్డింగ్ కూడా మరమ్మతు చేయాలని చెప్పి అక్కడ 2.2 crores ఆ పని కూడా స్టార్ట్ కావడం. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ బాగుండాలి. విద్య గురించి ఏదైతే ముఖ్యమంత్రి గారు 10,000 టీచర్లను భర్తీ చేసినారో ఈ కాంబినేషన్ అన్నమాట. ఫ్యాకల్టీ ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే మంచిగా చదువుకుంటారని చెప్పి ఈ సంవత్సరం గవర్నమెంట్ స్కూళ్ళలో 15 నుంచి 20% వరకు కొత్త అడ్మిషన్స్ కావడం జరిగింది. ఇది కేవలము ఫ్యాకల్టీ మెంబర్స్, టీచర్స్ ఉన్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సరిగా అవుతుందని చెప్పి ఇది చూపించి అందరూ కూడా అడ్మిట్ కావడం జరిగింది. తర్వాత మన ప్రాంతంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్లతోని ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా శాంక్షన్ అయింది సోమన్పల్లి దగ్గర. ఆ పనులు కూడా అతి త్వరలోనే స్టార్ట్ కాబోతుంది. ఎందుకంటే ప్లాన్ స్ట్రక్చర్ అంతా కూడా అప్రూవ్ అయిపోయింది. పనులు టెండర్ కూడా కావడం జరిగింది. టెండర్ అయిన తర్వాత కాంట్రాక్టర్ సెలెక్ట్ చేసి ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా పనులు స్టార్ట్ అవుతుంది. సో అన్ని రంగాలలో విద్య, వైద్యము, రోడ్స్, సీసీ రోడ్స్ ఇవన్నీ కూడా మంచిగా చేయాలని చెప్పి
మేము ముందుకు వెళ్తున్నాం. తర్వాత ఉద్యోగాలు కల్పించడంలో ఇక్కడ ఈ ప్రాంతంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఫస్ట్ నేను వచ్చిన తర్వాతనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మన మందమరిలో స్టార్ట్ చేశాము. అంతేగాక సింగరేణి సంస్థలో కూడా 80% లోకల్ ఎంప్లాయ్మెంట్ తీసుకోవాలని చెప్పి అక్కడ కూడా ఒక రూల్ పాస్ చేయడం జరిగింది. అంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా ఏదైతే ఉద్యోగాలు వస్తాయో దాంతోపాటు లోకల్ ఎంప్లాయ్మెంట్లో ఇంకా ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి. తర్వాత 800 మెగావాట్స్ కొత్త పవర్ ప్లాంట్ ఎక్స్పాన్షన్, దీంట్లో సుమారు 5,000 ఉద్యోగాలు వస్తాయి. ఇంకో 2-3 మంత్స్లో అన్ని టెక్నికల్ శాంక్షన్స్ అన్నీ కూడా పూర్తిగా అయినాయి. భూమి పూజ కూడా 2 మంత్స్లో ముఖ్యమంత్రి గారు వచ్చి భూమి పూజ చేసి ఈ ఎక్స్పాన్షన్ ద్వారా సుమారు 5,000 ఉద్యోగాలు కూడా కల్పించే అవకాశం ఉంది. కానీ ఇది సరిపోదు. నేను ముఖ్యమంత్రి గారితో మొన్న మాట్లాడి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో కొత్త గనులు తీసుకురాక కేవలం మాకు అలాట్మెంట్ కావాలని చెప్పి ధర్నాలు చేసి ఈ ప్రాంత ప్రజల ఉద్యోగాలన్నీ కూడా శూన్యం చేసిన సంగతి అందరికీ తెలుసు. ఎక్కడైతే సింగరేణి సంస్థ ఒరిస్సాలో పోయి అక్కడ టెండర్ చేసి అక్కడ 25 మిలియన్ టన్నులు అక్కడ పనులు కూడా ప్రారంభం కావడం జరిగింది. అంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే టెండర్ ప్రకారంగా మీరు కొత్త మైన్స్ తీసుకోవచ్చు అని చెప్పి రూల్ తీసుకొచ్చారు, పార్లమెంట్లో టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు సపోర్ట్ చేసింది. కానీ ఇక్కడ అలాట్మెంట్ అయ్యేటప్పుడు మాకు అలాట్మెంట్ కావాలని చెప్పి వాళ్ళు ధర్నా చేసి ఏదైతే కొత్త గనులు ఈ ప్రాంతంలో రావాలో అక్కడ రాలేకపోవడం జరిగింది. వేరేస్ మనము ఆక్షన్లో పార్టిసిపేట్ చేసినందువల్ల ఒరిస్సాలో ఉద్యోగాలు కల్పించింది. అయితే ముఖ్యమంత్రి గారు నా ఆర్గ్యుమెంట్ ఏదైతే చేశానో వారు గుర్తించి చలో మనం కూడా చేయాలని చెప్పి ప్రాసెస్ ఏదైతే ఉందో కొత్త గనులు ఆక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి ఈ ప్రాసెస్ కూడా ప్రారంభం జరిగింది. అయితే ఉద్యోగ అవకాశాలు కూడా ఇక్కడ పెంచడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. సో ఈ చెన్నూరు నియోజకవర్గంలో మొన్న 3,500 ఇందిరమ్మ ఇల్లులు కూడా శాంక్షన్ ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో చాలా విశిష్టమైన విషయం ఏంటంటే చాలా చోట్ల కూడా అందరూ బేస్మెంట్ లెవెల్ వరకు కట్టుకొని ₹1,00,000 కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వారి బ్యాంక్ అకౌంట్స్లో పడడం జరిగింది.